తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. క్రోధినామ సంవత్సర ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే రాశి వారు చూసుకున్నట్లయితే ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ, అవమానం ఎలా ఉంటుందండి? క్రోధినామ సంవత్సరం కన్యారాశి. కన్యారాశిలోకి వచ్చినప్పుడు హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం కూడా మనం బాగానే కనబడుతుంది, ఉత్తరా నక్షత్రం కూడాను. సో ఈ నక్షత్రం వాళ్ళకి క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఆదాయము, వ్యయము 5 సమతుల్యంగా ఉన్నాయి. ఆదాయం 5 భాగాలు కనబడితే వ్యయం కూడా 5 భాగాలు కనబడతాయి. అలాగే రాజపూజ్యం 5 భాగాలు కనబడితే అవమానం 2 కనబడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా బాగుందని చెప్పచ్చు. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు అని అద్భుతంగానే ఉన్నాయని చెప్పచ్చు. ఆదాయం బాగుంది కాబట్టి 5 భాగములు అంటే మంచి ఆదాయం. వ్యయం కూడా 5 భాగాలు. ఖర్చు కూడా అలాగే చేస్తున్నారు. ఖర్చు ఎందుకు చేస్తారు అంటే ఇక కొంత అప్పులు తీర్చడానికి ఖర్చు పెడతారు, కొన్ని శుభకార్యాలు కూడా ఖర్చు పెడతారు. అలాగే గౌరవం 5 భాగాలు జరుగుతున్నాయి. అంటే గౌరవపరమైన కొన్ని పనులు చేస్తారు. గురువు యొక్క అనుగ్రహం వస్తుంది వీళ్ళకి. మే 1 తర్వాత గురువు యొక్క దృష్టి పడుతుంది వీడిపైన. పడినప్పుడు గౌరవపరమైన కొన్ని పనులు చేయడము, ఒక మధ్యవర్తి వహించడము, పేరు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి గౌరవపరమైన స్థితిగతులు మళ్ళీ అదొక 5 భాగాలు కనబడుతున్నాయి. అవమానం 2 భాగాలు కనబడుతున్నాయి. సో ఇలా ఉండడం అనేది కన్యారాశి వారు చాలా రోజుల తర్వాత వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కన్యారాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? చిన్న వ్యాపారం కారించి పెద్ద వ్యాపారము అన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కొలది మనకు లాభాలు కనబడుతుంటాయి. అది ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, అలాగే హీరోలు, హీరోయిన్స్, వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం, షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు, అలాగే మనకు చూసే సిరీస్, వెబ్ సిరీస్ తీసేవాళ్ళకి, రకరకాల డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి, స్పెషల్లీ మీడియా రంగంలో వాళ్ళకి ఒక మంచి హైప్ జరుగుతుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత లాభాలు అనుకోండి. 5 ఆదాయం 5 వ్యయం చూపిస్తున్నారంటే 5 అనేది ఒక మంచి సంఖ్య. సో డెఫినెట్గా ఆదాయం బాగా పెరుగుతుంది అర్థం అన్నమాట. 5 భాగాలంటే మంచి సంఖ్య. 2 భాగాలు 3 భాగాలంటే మనం తక్కువ అని చెప్పచ్చు, కానీ 5 భాగాలంటే ఆ సంవత్సరం అంతా బాగుందని చెప్పచ్చు అన్నమాట. సో అలా 5 భాగాలు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చేస్తుంది, ప్రాఫిట్ కూడా వెళ్ళిపోతుంది. అది ఖర్చు, ఆ ప్రాఫిట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అని చెప్పచ్చు. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి? ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళు స్పెసిఫిక్గా మనం తీసుకుంటే ఐరన్ కోర్ మీద, మైన్స్ మీద, స్టోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అది మంచి పొజిషన్ బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? అసలు వ్యవసాయంలో పత్తి బాగా పండుతుంది వాళ్ళకి. ఈ సంవత్సరం నీళ్లు తక్కువ ఉంటాయి, ఎందుకని పత్తి బాగా పండుతుంది. అదేవిధంగా 2 భాగాలే మనకు వర్షం పడుతుంది, మిగిలినంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఉన్న 14 భాగాల్లోని. అంచేత పత్తి పంట బాగానే వెళ్తుంది. అలాగే చెరుకు కూడా కొంత బాగానే వెళ్తుంది వీళ్ళకి. వ్యవసాయంలోని వాళ్ళిద్దరికీ బాగానే వెళ్తుంది. పెస్టిసైడ్స్, కెమికల్స్ వ్యాపారాలు చేసేవాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు వివాహం విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ, సంతానం పరంగా చూసుకున్నట్లయితే వివాహం దగ్గరకు వచ్చినప్పుడు గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, మనకు వృషభం నుండి గురుడు కన్యారాశిని చూస్తున్నాడు కాబట్టి, ఈ కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా వివాహ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహాలు చేయొచ్చు, ప్రేమ వివాహాలు జరుగుతాయి, లాంగ్ లాస్టింగ్ పెళ్ళిళ్ళు కూడా కంటిన్యూగా అయిపోయే అవకాశం ఉంది. అలాగే మనకి ఏంటంటే ప్రేమ వివాహాలతో పాటు మనకు సంబంధం కుదిర్చిన వివాహాలు కూడా జరిగే అవకాశం అయితే బాగా కనబడుతుంది. దీనికి తోడు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు గురు అనుగ్రహం ఉంది కాబట్టి సమన్వయపరుచుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉన్నాడు. వీటి సంవత్సరం అంతా ఉంటారు అక్కడ. ఉండడంలో వేవరింగ్ మైండ్ ఉంటుంది కన్యారాశి వారికి. వేవరింగ్ అంటే చంచల మనస్తత్వం. ఈ చంచల మనస్తత్వం వల్ల ఏంటంటే తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక దృఢత్వం అంటూ ఉండకుండా ఉంటుంది, స్థిరంగా ఉండదు. దానివల్ల ఏంటంటే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటిప్పుడు గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా సమన్వయపరుచుకుంటూ వెళ్తారు. గొడవలు అవుతాయి, చిరాకులు అవుతాయి, మళ్ళీ సర్దుకుపోతారు. కాబట్టి ఏది కోర్టు వ్యవహారం వరకు వెళ్ళదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నా, ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? విద్యార్థులకు మంచి అద్భుతమైన ఫలితాలండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతాను చాలా అద్భుతమైన ఫలితాలు. విద్యార్థి దశగా వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇవాళ రేపు మనకు తెలిసిన విషయం ఏంటంటే విదేశాలు ఎక్కడ చూసినా చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా, కెనడాలో అనుకోండి, యూకేలో అనుకోండి, జర్మనీ అనుకోండి, యూఎస్లో అనుకోండి, అన్ని ప్లేసెస్లో కూడా ఈ ఉద్యోగం అనేది ఒక
స్కేర్సిటీ అనేది కనబడుతోంది. బట్ కన్యా రాశి వాళ్ళకి మాత్రం విద్యార్థులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కూడా ఇమీడియట్గా ఒకవేళ ఈ సంవత్సరం కానీ కంప్లీట్ చేసుకుంటే చదువు వాళ్ళ వెంటనే ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు అయితే బాగానే ఉంటాయని చెప్తుంది. గురుగారు ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యము 6వ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో రాహువు, లగ్నంలో కేతు, ఈ మూడిటి ప్రభావంలో కొంతవరకు చిన్న పెసరు హెల్త్ ఇష్యూ అయితే బాగానే కనబడుతుంది. దిగువ భాగం మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. న్యూరో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం డాక్టర్ నుండి ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. డయాగ్నోస్ చేసుకుని వెళ్ళగలిగితే మాత్రం డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి చెప్పినా కూడా మీకు అంతర్గతంగా మీకు తెలుస్తుంది మీకున్న సమస్య ఏంటో. నరాలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. యుక్త వయసు వాళ్ళకైతే బోన్ పెయిన్స్, అలాగే మధ్య వయసు వాళ్ళకైతే యూరినల్ ఇన్ఫెక్షన్స్, అదే పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే మనకు ఇక్కడ న్యూరో ప్రాబ్లం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. ల్యాండ్ విషయానికి వస్తే అంటే ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు అండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు? ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయండి. ఇప్పుడు వచ్చే ఆదాయంలో నుండి ఖర్చు అని చూపిస్తున్నాం కదండి, 5 భాగంలో ఆదాయం 5 ఖర్చు అని చెప్తున్నాం. కాబట్టి ఈ వ్యయం అనేది శుభకార్యానికి అంటున్నా కూడా అలాగే ఇల్లు కొనడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పు పుడుతుంది, అప్పు మళ్ళీ మనం కొట్టచ్చు. డెఫినెట్గా అనుగ్రహం అయితే సంపూర్ణంగా గురు అనుగ్రహం ఉంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు కొనుక్కోవడానికి ఇది మంచి సమయం కూడా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి అసలు ఎలాంటి పరిహారం చేయాలండి? పరిహారం అన్నది ఆరోగ్యం మీద మనం చూసుకోవాలి కాబట్టి ఆరోగ్య విషయానికి నారాయణ అష్టాక్షరి మహామంత్రం, అలాగే సుదర్శన యాగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ధన్వంతరి హోమం కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ధన్వంతరి హోమం చేసినప్పుడు దాంట్లో ఉన్న ధుని హోమం అయిన తర్వాత జల్లెడ పెట్టి అది రోజు గ్లాసులో చెంచా నీళ్ళు వేసుకుని స్పూనుడు ధుని వేసుకొని రోజు తాగడానికి ప్రయత్నం చేయగలిగితే అనారోగ్యం నుండి బయటపడడము. చెప్పిన 6వ స్థానంలోని సప్తమ భావంలోని ఉన్న గ్రహాల యొక్క ప్రభావం అనేవి ఉన్నాయి కాబట్టి అలాగే మీలో ఉన్న ఉష్ణము తగ్గడం అంటే వేడి తగ్గడము, నిర్ణయం కరెక్ట్గా ఉండడము, దానిలో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి రెండింటిలో ఏదో ఒక హోమాన్ని నిత్యం అంటే సంవత్సరంలో కనీసం ఒక 2-3 సార్లు చేసుకోగలిగితే ఆరోగ్యం బాగుంటుంది. మంచిగా చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. శుభం వ్యాధి. చూసారు కదండి, క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుంటాను. ధన్యవాదాలు.